ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం మద్దూరు నుంచి వడుకూరు వరకు రహదారి అభివృద్ధి చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో 2.25 కోట్ల వ్యయంతో మద్దూరు నుంచి ఏనుగులకోడు వరకు 3వ స్ట్రెచ్ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొప్పులూరు నుంచి మద్దూరు వరకు రహదారి అభివృద్ధి పనులు గతంలో పుష్కరాల సమయంలో ఒక దశలో చేపట్టడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 11 సంవత్సరాలుగా పూర్తి స్థాయి అభివృద్ధికి నోచుకొని ఈ రహదారిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఉపాధి హామీ పథకం ద్వారా మరో 1 కోటి రూపాయలతో ఇతర అభివృద్ధి నిధులతో 3.50 కోట్ల రూపాయల మేర పనులు చేపట్టాం. మొత్తంగా దాదాపు 6.75 కోట్ల రూపాయలతో మద్దూరు నుంచి పొణుకూరు వరకు రహదారిని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నాం. గత 5 ఏళ్లలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ప్రజలందరికీ తెలుసు. కనీసం రోడ్ల నిర్వహణ కూడా పట్టించుకొని గత ప్రభుత్వం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఉన్న రోడ్లను కేవలం మరమ్మతులు చేయటం కాదు, అవసరమైన చోట విస్తరించి నాణ్యతతో కొత్త రహదారులుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఉప్పులూరు నుంచి మద్దూరు దాకా దాదాపు 10 సంవత్సరాల నుంచి గత పుష్కరాల్లో ఈ రోడ్డు మద్దూరు ఊరు వరకు వేయటం జరిగింది. తిరిగి 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్తి నిర్మాణం ఇప్పటికి పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 2,25,00,000 రూపాయలతోటి 3వ స్ట్రెచ్ అంటే మద్దూరు నుంచి ఏనుగులకోడు బ్రిడ్జి దాకా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 5 మీటర్ల రోడ్డు నిర్మాణం చేయటం జరుగుతూ ఉంది. ఇది 2,25,00,000, మధ్యలో ఎన్ఆర్జీఎస్ ద్వారా 1 కోటి రూపాయలు, అక్కడ 3,50,00,000, మొత్తం కలిపి 6,75,00,000 రూపాయలు వణుకూరు దాకా రోడ్డు వెడల్పు చేసి ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ రోడ్డు కూడా బెత్తెడు కూడా తారు వేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వం. ఇప్పుడు మరి ఉప్పులూరు దాకా కూడా ఈడుపుగల నుంచి ఉన్న రోడ్డే కాకుండా ఉన్న రోడ్డుని వెడల్పు చేసి వెడల్పుగా కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, మద్దూరు నుంచి ఉప్పులూరు దాకా రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేస్తానని పట్టుదలతో పనిచేసి నిధులు సమీకరించుకొని విడతల వారీగా అయినా సరే వెడల్పు చేసి వేయాలనేదే మొదటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నా. నేను చెప్పిన విధంగానే ఈరోజు మద్దూరు కరకట్ట దగ్గర నుంచి వణుకూరు దాకా కూడా వణుకూరు మద్దూరు ఊళ్ళో 7 మీటర్లు, మధ్యలో 5 మీటర్ల రోడ్డుని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పంచాయతీరాజ్ నిధుల ద్వారా 50,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఖర్చు పెడతాం జరిగింది. మళ్ళీ తిరిగి ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ నెలలో ఎన్ఆర్జీఎస్ రామ్జీ నిధులు రాబోతూ ఉన్నాయి. వాటిని నిధులు కేటాయించి అవి కూడా అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.